అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం అన్ని పంచాయతీలలోని గ్రామాల ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు రేపు రోడ్ షో నిర్వహించనున్నారు. అన్ని గ్రామాల ప్రజలు రోడ్ షోను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు రాజగోపాల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజగోపాల్, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను చామలో రాజగోప వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం, గత వారం 10 రోజులుగా కళ్యాణదుర్గంలో నేను ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నాను. ప్రతి గ్రామానికి వెళ్ళి పరిశీలిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడో, ప్రజల కోసం ఎలాంటి పథకాలని అమలుపరిచాడో అనేది మాకు ప్రత్యక్షంగా కనబడుతున్న పల్లెల్లో. గ్రామాలకు వెళ్ళినప్పుడు మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, చదువుకున్న విద్యార్థులైతేనేమి ఎంతో సంతోషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి మేము అధికారంలో తీసుకొచ్చుకుంటాం, ఇది మా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ, ఈ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలంతా కూడా చెప్తా ఉంటే నిజంగా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు ప్రతి పల్లెలోనూ, కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రతి పల్లెలోనూ వాడవాడల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అని కాకుండా అగ్రవర్ణాల్లో పేదలైతేనేమి, రైతులైతేనేమి అందరూ కూడా మూకుమ్మడిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య సార్ గారు పర్యటనకి వందలాది వేలాది మంది తరలి వచ్చి పూల వర్షంతో కురిపిస్తూ, గజమాలలు వేస్తూ, స్వతహాగా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ విధంగా అయితే డబ్బు పెట్టి కూలీలను తోలుతూ మాకు విపరీతమైన ఆదరణ ఉందని కూలీలతో చూపించుకుంటూ ఉంటే, తన యొక్క శక్తి సామర్థ్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగయ్య గారు మా పార్టీ బలం, నిజమైన కార్యకర్తలు, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినటువంటి ప్రతి బెనిఫిషియరీ కూడా ఈరోజు స్వచ్ఛందంగా మా యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ, వాళ్ళు డ్యాన్సులు ఆడుతూ, వాళ్ళ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఎప్పుడెప్పుడు మే 17వ తారీఖు వస్తుందా,